హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మిర్చి బజ్జీ ఎలా వేసుకోవాలో చూద్దాం. మా అమ్మ అయితే చాలా బాగేస్తుంది. ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయల్ని కొంచెం పొడవుగా ఉండేవి తీసుకున్నానండి. కొన్ని వంకర టింకరగా ఉంటాయి కదా! అలాంటివి బజ్జీలకు అంత బాగుండవు. ఇలా స్ట్రైట్‌గా ఉండేవి తీసుకొని వాటికి ఇలా చాకుతో ఘాటు పెట్టానండి. ఘాటు పెట్టి మనం లోపల ఉండే గింజలు తీసేసుకోవాలి. ఒక్కొక్కసారి మిర్చీలు కారం వస్తాయి కదా! చాలా స్పైసీగా ఉంటాయి. అలా అలా ఉండే వాటికి ఇలా చేస్తే కొంచెం చప్పగా అయితాయండి. పిల్లలు కూడా తినేలాగా ఉంటాయి. దీంట్లో మనం స్టఫింగ్‌కి నేను జీలకర్ర, ఉప్పు ఆల్రెడీ దంచి పెట్టుకున్నాను పౌడరు. ఆ పౌడర్‌ని స్టఫ్ చేసుకుంటాము. ఇలా అన్నిటికీ తీసేసుకోవాలండి. మనం మిర్చి బజ్జీకి ఆల్రెడీ కొంచెం లావు మిర్చి కూడా దొరుకుతాయి ఒక్కొక్కసారి. అవి కూడా చాలా బాగుంటాయి. ఏమంటే చాలా లావు ఉంటాయి అవి స్టఫ్. మిర్చినే లావు అనిపిస్తుంది. కాబట్టి మేము ఇవే తెచ్చుకున్నాము. ఇక్కడైతే నేను శనగపిండి తీసుకున్నాను. శనగపిండి మిల్లులో ఆడించుకుంది, ఇది షాప్‌లోది కాదు. ఇందులో సాల్ట్ వేసాను. సాల్ట్ అలాగే కొంచెం వాము కూడా వేసానండి. కొంచెం సోలా పొడి వేసుకుంటున్నాను. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ తగినన్ని. మిర్చి బజ్జీలకి ఎప్పుడైనా ఈ పిండి కలిపే టెక్స్చర్‌లోనే వస్తుందండి బాగా గుల్లగా రావడం. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది బజ్జీలు. ఎందుకో మళ్ళీ నేను ఎలా చేసినా కానీ నాకు మా అమ్మ చేసినవే నచ్చుతాయి. అంతే కదా ఎవరికైనా కానీ. ఇలా బాగా కలుపుకోవాలంట పిండిని బాగా. అంటే ఈ పిండి కలిపే ప్రాసెస్‌లోనే ఏరేషన్ ఫామ్ అవ్వాలన్నమాట పిండికి లోపలికి బాగా. అప్పుడే పిండి బాగా గుల్లబారుతుంది. మనం ఇప్పుడు ఒకసారి అంటే టేస్ట్ చెక్ చేసుకోవాలి. టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని ఇలా పిండిని కిందికి పైకి వేస్తూ బాగా కలుపుకోవాలండి. బజ్జీ బండి దగ్గర వాళ్ళు వేసేటప్పుడు కూడా చూడండి పిండిని బాగా ట్యాప్ చేస్తారు ఇలా హ్యాండ్‌తో. అలా ట్యాప్ చేస్తే పిండిలోకి బాగా ఎయిర్ ఫామ్ అయ్యి పిండి గుల్లగా అవుతుందన్నమాట బాగా. ఇక్కడ ఇందాక మనం జీలకర్ర దంచి పెట్టుకున్నాం కదా! అది స్టఫ్ చేయంగా కొద్దిగా ఎక్స్ట్రా మిగిలింది. అది కూడా వేసేస్తున్నాను పిండిలో. వేసుకొని పిండి కలుపుకొని ఇప్పుడు బజ్జీలు వేసేసుకోవడమే. ఇలా మిర్చిని మనం ఘాటు పెట్టాం కదా స్లిట్ లాగా, అటు సైడ్ క్లోజ్ చేసేయాలి. ఘాటు పెట్టిన సైడ్ పిండి మొత్తం అంటేలాగా, ఇంకొక సైడ్ కొంచెం తక్కువ అంటుకోవాలి పిండి. అప్పుడే మిర్చి కూడా ఆయిల్లో కాలి టేస్ట్ బాగొస్తాయండి బజ్జీలు. అలా కాకుండా పిండి మొత్తం అంత బజ్జీకి పట్టిందంటే మనం బయట అమ్మే వాళ్ళ దగ్గర కూడా చూస్తే ఒక సైడ్ కొంచెం ఓపెన్గా ఉంటుంది. అది బజ్జీ కదా! అలా బాగుంటుందండి. బాగా కాలి టేస్ట్ చాలా బాగుంటాయి. మిర్చి కూడా కాలుతాయి లోపల. ఇలా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. మామూలుగా మనం బయట కొన్నప్పుడు మిర్చి బజ్జీలు కొంచెం రెడ్‌గా మంచి కలర్ వస్తాయి కదా! అలా అంత కొంచెం కలర్ తక్కువ వస్తాయండి. అంత రెడ్‌గా ఉండవు, రెడ్డిష్‌గా. ఇవి ఎందుకంటే మనం పిండి ఆడించుకున్న పిండి కాబట్టి మిల్లులోది. అంటే ఇది ప్యూర్‌గా ఉంటుంది. అది దాంట్లో వాడు ఏం కలుపుతారో తెలీదు కదా మనకి. ఇలా అన్నీ బాగా వేయించుకోవాలి బజ్జీలు. బజ్జీలు వేగేటప్పుడు కొంచెం దానిల మీదకి ఆయిల్ అలా అంటూ ఉంటే పైన లేయర్ క్రిస్పీగా బాగొస్తాయండి. ఇలా బజ్జీలన్నీ వేయించుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతే, చాలా ఈజీగా సింపుల్‌గా చేసుకోవచ్చండి. అంతే అండి. మనం ఇలా ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని బాగా కాల్చుకొని తీసుకోవడమే. ఇంతే మిర్చి బజ్జీ. ఇవి ఇంకా కొంచెం ఘాటు పెట్టుకొని పైన ఆనియను అవన్నీ వేసుకొని పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ పిండి కొంచెం మిగిలిందండి. అదే పిండిలో కొంచెం ఆనియన్స్, ఆ పచ్చిమిర్చి మనం ఇందాక తొడిమెలు కట్ చేసాం కదా చిన్న చిన్నవి తోకలు హాఫ్ మిర్చి, అవి కట్ చేసి వేసుకొని తినేస్తున్నాము. మా హస్బెండ్కి ఇలా ఆనియన్ వేసినవంటే చాలా ఇష్టం అండి. అందుకే కొద్దిగా సాల్ట్ తగ్గింటే మధ్యలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి కలిపి వేసేస్తుందండి. ఇక్కడైతే మా అమ్మ చేస్తుంది ఇక్కడ వంట. ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి. ఆనియన్ బజ్జీ కూడా బాగుంటాయండి ఇవి, పకోడా మాదిరి.
కొంచెం టేస్టీగా చాలా బాగుంటాయి. ఇవి గట్టి పకోడా మాదిరి ఉండవండి, మామూలుగా కొంచెం మాయిస్ట్గా ఉంటాయి. ఇందులో కొంతమంది తోటకూర, ఇంకా పాలకూర అలా కూడా కట్ చేసి వేసుకుంటుంటారు, అదొక స్టైల్. ఈసారి ఎప్పుడైనా అది వీడియో పోస్ట్ చేస్తానండి. ఇలా ఆనియన్ వేసి ఇవి కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలాంటి పకోడా బజ్జీ కాంబినేషన్కి ఉగ్గాని చాలా బాగుంటుందండి. మా సైడ్ రాయలసీమ సైడ్ ఉగ్గాని బజ్జీ చాలా ఫేమస్. కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరైనా గెస్ట్ వచ్చినా అలా ఇంటికి ఉగ్గాని బజ్జీ చేయడానికి ప్రిఫర్ చేస్తామండి మేమైతే. ఇలా మిర్చీలు బజ్జీ అలాగే ఆనియన్ పకోడా వేసుకొని ఈవినింగ్ స్నాక్స్ అయితే ఎంజాయ్ చేసామండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.